విద్యార్థుల మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో దీపక్ అనే విద్యార్థి అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీంతో తోటి విద్యార్థులు నర్సంపేట పట్టణంలోని ఆసుపత్రికి తరలించిన సంఘటన గురువారం రాత్రి నెలకొంది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గిరిజన బాలుర గురుకులంలో 9వ తరగతి విద్యార్థులను ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు చితకబాదారు. అపస్మారక స్థితిలో ఉన్న 9వ తరగతి విద్యార్థి దీపక్ ని హుటాహుటిన నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. మరో 2 విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్లు విద్యార్థులు తెలిపారు. రాత్రి వార్డెన్ కానీ ఇతర అధ్యాపకులు కానీ లేకపోవడంతో ఆందోళనకర విషయమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి వార్డెన్ అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులను చితకబాదిన ఇంటర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఎందుకు సార్ ఒకరిని కొడితే లేస్తలేడు సార్ అస్సలే లేస్తలేడు సార్. హాస్పిటల్ ఫోన్ చేయడు ఫోన్ చేయి ఫోన్ చేయి మొత్తం సార్ ఫోన్ చేయడు ఫోన్ చేయి చూస్తానే మెదడు కడుతులేదా అడ్డం పడుతుంటే అరే ఫోన్ చేయవా బాధ్యత నెగ్గితే కూడా అరే రాగమని చెప్తుండే అది ఫోన్ చేయి ఫస్ట్ హాస్పిటల్ తీసుకోమా ఇద్దరు హాస్పిటల్ తీసుకోమా. ఏ మేనేజ్మెంట్ ఏం టీచర్లా మీరు? ఫస్ట్ ఇయర్ లాస్ట్ సెకండ్ ఇయర్ లో కొట్టింది ఎవరు కొట్టింది? ఎవరు? ఎందుకు ఫస్ట్ ఇయర్ మిమ్మల్ని ఎందుకు కొడతారు? అయితే వాళ్ళని కొడతారు. కింద పేర్లేంటి? అందరు ఫస్ట్ ఇయర్ అందరూ ఏ బ్యాచ్? టీచర్ ఇక్కడ నాన్ టీచరా? ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్? ఎవరు ఇప్పుడు డ్యూటీ వెళ్ళిపోయినా? డ్యూటీలో ఎవరు లేరా? డ్యూటీ టీచర్ ఎవరు లేరా? 10:30 కాలేదు కదా? 10:30 కాలేదు కదా? ఇంటర్ప్రెషర్ వాళ్ళు 9th క్లాస్ బాగా కొట్టింది సార్. ఇవాళ కంప్లైంట్ చేస్తారు మీ సార్ పనిచేస్తారు.